చెప్పాల్సిన రోజు వచ్చింది. కాదురా, వాడు నీ కరెక్ట్ కాదు. నీ ప్రేమ గురించి తెలిసాక వాడి గురించి తెలుసుకోవడానికి జస్ట్ 30 నిమిషాలు కేటాయించాను. వాడి గురించి తెలిసాక నా లైఫ్లో 30 నిమిషాలు వేస్ట్ చేశాను అనిపించింది. ఒకప్పుడు నేను మీలాగే అనుకున్నాను. అతనికి దగ్గరైన తర్వాతే అతనేంటో తెలిసింది. వాడు మంచివాడు బాబాయ్. మంచివాడైతే సరిపోదురా. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకునే నీకు ఏది పర్ఫెక్ట్ గా లేనివాడు కరెక్ట్ కాదు. తప్పు బాబాయ్. ఇన్నేళ్లుగా అమ్మా నాన్న చెప్పినా విననివాడు నా కోసం, కేవలం నా కోసం నాకు ఇష్టమైన జాబ్ లో జాయిన్ అయ్యాడు. చాలా కాలంగా అదే జాబ్ లో ఉంటున్నాడు. నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది. అతని మీద అంతకన్నా నమ్మకం ఉంది. అతను మారాడు బాబాయ్. 4 రోజులకే జాబ్ వదిలేశాడు. అర్థం కాలేదా? కావాలంటే వెళ్ళి చూసుకో. ఈ కళ్యాణ అతను జాయిన్ అయిన 4 రోజే జాబ్ మానేశాడు. హాయ్ నానా, ఎంతసేపు వచ్చి లోపల ఎవరు చెప్పలేదే? పైగా వాళ్ళు జీతాలు ఇచ్చే రోజు కదా, బాగా లేట్ అయింది. ఆజాం గారికి డబ్బులు అవసరం ఉంటే ఆడికి పంపించేశాను. విపరీతమైన ప్రాజెక్ట్ వర్క్లు, బాగా బిజీ. ఇంకా ఎంతకాలం అబద్ధాలు చెప్తావు? తెలిసిపోయిందా? అమ్మయ్యా, నెల రోజుల నుంచి అబద్ధం దాచలేక నిజం చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను. నరకమా? మరి కాదా? ఉద్యోగం చేసేవాడు పొద్దునే లేస్తే అర్థం ఉంది. లేని ఉద్యోగం కోసం పొద్దున 6 గంటల అలారం పెట్టుకుని లేస్తే దరిద్రంగా చండాలంగా ఉంటుంది. పైగా పికప్ లో ట్రాఫిక్ లోడ్. మాకు అంత నచ్చని వాడివి నాకు ఇష్టమైన జాబ్ లో ఎందుకు జాయిన్ అయ్యా? హలో, నీకు నచ్చడం ఏంటి? నాకు నచ్చిన జాబ్ లో ఇది కూడా ఒకటి ఉంది, గుర్తు తెచ్చుకో. అసలు జాబ్ ఎందుకు మానేసావు? కిక్కు లేక. నీకు కిక్ ఎప్పుడు దొరుకుతుంది? తెలీదు, ఎత్తుక్కుంటున్నాను. దొరకదు, ఎప్పటికీ దొరకదు. నీకు పని చేయడం చేత కాదు. వద్దకు. నువ్వు మారువని మా బాబాయ్ ఎంత చెప్పినా వినకుండా వాదించాను నీ మీద నమ్మకంతో. ఓహో, అదా సంగతి. ప్రాబ్లం మీ బాబేదా? ముందు మీ బాబే రౌండ్ వేసుకుందాందా? అబద్ధం చెప్పానని ఓ గింజేసుకుంటావేంటి? అబద్ధం మూలంగా ఈ నెల రోజుల నుంచి ఎంత హ్యాపీగా ఉన్నామని విషయం మర్చిపోతున్నావు. చూడు చూడు ఎంత హ్యాపీగా. అసలు నువ్వెవరు? ఏం చేస్తుంటావు? డాక్టర్, లాయర్, ఇంజనీర్, వెయిటర్, కనీసం క్లీనర్? ఒక్క ప్రశ్న కూడా నీ దగ్గర సమాధానం లేదు. ఇదే ప్రశ్న నన్ను ఎవరైనా అడిగితే నేనేం చెప్పను. ఏమో నాకు తెలీదు అని నేను చెప్పలేను. చెప్పకో మానే. మిగతా వాళ్ళు ఇష్టపడి చేస్తారో లేదో నాకు తెలియదు కానీ మెకానికల్ గా ఏదో చేయాలని మాత్రం నేను చేయను. నేను చేసే ప్రతి పనిలో ఛాలెంజ్ ఉండాలి, కిక్ ఉండాలి. ₹1,00,000 జీతం ఇస్తున్నారు కదా అని డబ్బా కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కు టిక్కు అని పనిచేయడం నా వల్ల కాదు. లోకంలో చాలా మంది కాంప్రమైజ్ అవుతారు, నేను అవును. సగం లైఫ్ గడిచాక వెనక్కి తిరిగి చూస్తే హ్యాపీగా ఉన్న క్షణాలు వేళ్ల మీద లెక్క పెట్టిన దౌర్భాగ్యం నాకొద్దు. నేను చేసేది తప్ప రైటా మంచి చెడ అనేది నాకు అనవసరం. కిక్ ఉందా లేదా అంతే. అచ్చి బాబోయ్, ఇదేంటి ఇంత ముసలంగా మాట్లాడేశాను? అమ్మడో ఫ్లోలో లచ్చనేస్తాం. ఇవన్నీ మైండ్లో పెట్టుకోకే, మెట్లు వచ్చేద్ది. మాయ చేస్తావు నువ్వు. ఈ మాయ చూసి నేను ప్రేమలో పడిపోయాను. అబద్ధాలు నమ్మేస్తాను. నేనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ప్రతిదానికి లింక్ వేస్తావేంటి నువ్వు? లవ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇలా సోది నస ఉంటుంది అనుకోలేదు. తొక్కలో లవ్ అని తొక్కలో లవ్. తొక్కలో లవ్వా? తొక్కలో లవ్. నెల రోజుల నుంచి నీకు మాట చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. నువ్వు వినాలనుకుంటున్నావు కానీ ఇలాంటి టైంలో చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. దిస్ ఇస్ ద వర్స్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. చెప్పు చెప్పు అని నన్ను చంపావు కదా. చెప్తున్నాను విను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బట్ ఐ హేట్ యూ. ఎవరైనా కలవడానికి చెప్తారు కానీ నేను విడిపోవడానికి చెప్తున్నాను. ఐ లవ్ యూ కానీ నువ్వు నాకు వద్దు. వద్దు. ఆ తర్వాత మలేషియా వచ్చాను. 1 year అయింది. ఇప్పటి వరకు వాడు నన్ను అసలు కలవనే లేదు. ఇప్పటికి కూడా వాడిదే రైట్ అనుకుంటాడు. వాడిదే తప్పు కదా. యా, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్న వాళ్ళు నాకు నచ్చరు. యూర్ రైట్. ఇంకా వాడిని ప్రేమిస్తున్నావా? నో, మీకు చెప్పాలనిపించింది చెప్పాను. దట్స్ ఇట్. ఇక్కడ రాకముందు నాకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు కానీ ఇప్పుడు వచ్చింది. నువ్వు ఇలా ఓపెన్ గా మాట్లాడడం నాకు నచ్చింది. యూఆర్ జస్ట్ లైక్ మీ.
నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఓకే. నాకు ఓకే. ఆర్ యు షూర్? yes వెరీ ష్యూర్. ఇలాంటి విచిత్రమైన క్యారెక్టర్స్ అందరూ హైదరాబాద్లోనే తిరుగుతుంటారా? మీకు ఎవరైనా తగిలారా? నీ కథలో నీకొకడి మీద ప్రేమ ఉంది, నా కథలో నాకొకడి మీద పగ ఉంది. ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని నేను. డీల్ చేయని కేసు లేదు, పట్టుకోని క్రిమినల్ లేదు. డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నా గురించే లెసన్గా చెప్తాను. నేను డీల్ చేసిన కేసు ఫైల్స్ రిఫరెన్స్గా ఇస్తారు. రౌడీల నుంచి మాఫియా దాకా, గూండాల నుంచి టెర్రరిస్టుల దాకా ముప్పు తిప్పలు పెట్టాను. అలాంటి నన్ను ఒక దొంగ డిస్టర్బ్ చేశాడు. 1 కాదు 2 కాదు 14 దొంగతనాలు చేశాడు. 150 కోట్లు కొట్టేశాడు. వాడి కేసుని గవర్నమెంట్ నాకు అప్పగించింది. ఎందుకు చేస్తున్నాడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. ఇట్టే షాట్ తీసుకున్నావు, అట్టే కాల్ చేసావు. అన్ని హాస్పిటల్స్ కి మెడికల్ షాపులకి పోండి. కమ్ ఆన్, గో ఫాస్ట్. గట్టిగా చెక్ చేసి మిస్ అవ్వకుండా ఎస్ఐ. మీరు వాడిని ఎంత వెతికినా ప్రయోజనం లేదు. వాడి నెక్స్ట్ టార్గెట్ నేనే. తప్పకుండా వెతుకుంటూ వస్తాడు. బాడీలో బుల్లెట్ దింపాను కదా, వాడికి ఛాలెంజ్ అంటే ఇష్టం. డెఫినెట్ గా కౌంటర్ ఇస్తాడు. సార్ మీకేమన్నా ఎవరు ఇచ్చారు సార్? 1 గంటలో వీడి దగ్గర 20 కోట్లు కొట్టబోతున్నాను. ఆపుకో. ఎస్, మనకి 1 అవర్ టైం ఉంది. అంతలోగా వీడు ఎవడో కనిపెట్టాలి. గో గో సెండ్ దిస్ ఫోటోగ్రాఫ్ టు ఆల్ పోలీస్ స్టేషన్స్. కమ్ ఆన్ క్విక్. హలో, అన్ని టీవీ ఛానల్స్ కి ఇన్ఫార్మ్ చేయండి త్వరగా. ఎవడ్రా నువ్వు? డాక్టర్, పొలిటీషియన్, ఎమ్మెల్యే? ఎవడ్రా నువ్వు? రెవెన్యూ ఆఫీస్ లో ప్యూన్ సార్. అది గుర్తుంచుకొని పని చేయి. ఇంట్లో పని చెప్తే చేయలేదంట. ఏంట్రా నీ పొగరు? సార్ అమ్మగారు మాట్లాడుకో. టీ తీసురా. 20 కోట్ల నా దగ్గర ఉందని చెప్పిన పిచ్చోడు ఎవడు సార్? టైం లేదు, నిజం చెప్పు. మీకు దండం పెడతాను, వదిలేండి సార్. నువ్వేదో దాస్తున్నావు, మర్యాదగా కోఆపరేట్ చేయి. ఏంది కార్పొరేట్ చేసేది? ఏముంది నా దగ్గర? బొక్క. కావాలంటే వచ్చి అది తీసుకెళ్ళమనండి. 20 కోట్ల అవతారం ఇలాగే ఉంటుందా? వదిలేండి సార్, వెళ్తాను. సార్ ఇతనికి మొత్తం 2 బ్యాంక్ అకౌంట్స్, 2 ఖాళీ సార్. ఈ గొడవేంటి సార్? మా సార్కి చాయ్ ఇవ్వకపోతే ఉన్న ఉద్యోగాన్ని బీకుతాడు. నేను వెళ్తాను సార్. సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో లింక్ మిస్ అవుతుంది. వాడు అబద్ధం. చ్చ, చ్చ, చ్చ. మరి ఫోటో ఎందుకు పంపించాడు? వాడు దొంగ సార్. నిజం చెప్పాలనే ఉంది, అబద్ధం చెప్పొచ్చుగా. ఐ డోంట్ థింక్ పూజ వీడే అబద్ధం చెప్పుండొచ్చు కదా. నా డబ్బు, నా కోట్లు ఎక్కడ సార్? అమ్మా, లేవని చెప్పా. నావి కావు సార్, మంత్రి గారివి. అడిగినప్పుడే నిజం చెప్పుండొచ్చు కదా. ఎలా చెప్పండి సార్? బినామీ నమ్మిన మంటుని ఒక గుద్దు తీసుకెళ్ళిపోయాడు. ఎవడో ఎలా ఉంటాడు? ఆ, రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్క గుద్దు దొబ్బేశాడు. అమ్మ తోడు రజనీకాంత్.
నా డబ్బు నా డబ్బు అమ్మ నా డబ్బు రేయ్ నా డబ్బు ఎదురా అమ్మ తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ తీసుకెళ్ళాడు సార్. రజనీకాంత్ డబ్బు తీసుకెళ్తామేంటి ఆయనకేం అవసరం నాకేం తెలుసు సార్, సొంత పార్టీ పెడుతున్నారేమో. ఓరి నాయనో స్క్రిప్ట్ మొత్తం మార్చేశాడు దేవుడు. ఒరేయ్ ఉప్పు చేపలు అమ్ముకునే కాడి నుంచి ఎమ్మెల్యే దాకా పోకి పీకి పాకి తేకి నాకి సంపాదించిన డబ్బు నాది. నీకు దండం పెట్టారా రే నా డబ్బు ఎవరు చెప్పరా. నాకేం తెలుసు సార్, నీ కాలు మొక్కుతాను. ఏందయ్యా ఆఫీసరు హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఏదో పీకుతారని పవర్ సర్టి తీసుకోండా. ఏంది నువ్వు పీకిన అడిగా 1,00,000 రూపాయలయ్యా, ఏదో ఒకటి పీకు. ఏంది ఎక్స్ప్రెషన్ లేదు, పీకినా ఏదో ఒకటి పీకమని చెబుతున్నాడు కదా, పీకు. ఇంకా నయం సార్, చుట్టే పీకాడు. వెయిట్ చేయి పార్ట్నర్, వెయిట్ చేయి. హలో, నువ్వు చేస్తావని తెలుసురా. థ్యాంక్స్ పార్ట్నర్. ఎలా ఉన్నావు? పార్ట్నర్ ఎవర్రా పార్ట్నర్? దొంగతనంలో నాకు హెల్ప్ చేసావు కదా. యాక్చువల్ గా మినిస్టర్ డబ్బు వాడి దగ్గర ఉందనే విషయం మాత్రమే నాకు తెలుసు. కానీ నిన్ను నా ప్లాన్ లో కలిపాక, నువ్వు వాడిని కెలికాక అసలు డబ్బు ఎక్కడ ఉందో తెలిసింది. అంటే నిన్ను కూడా దొంగతనంలో పార్ట్నర్ చేసినట్టేగా. వాటా ఏమైనా పంపించమంటావా పార్ట్నర్? నచ్చావరా? నన్ను నీ పార్ట్నర్ని చేసి చాలా పెద్ద తప్పు చేస్తున్నావురా. నా బాడీలో బుల్లెట్ దింపినప్పుడే నువ్వు నా పార్ట్నర్ అయిపోయావా? నీ పార్ట్నర్నే అయ్యుంటే బుల్లెట్ ని నీ గుండెల్లోనే దింపేవాడిని. కానీ కావాలని నీ గుండె నుంచి కరెక్ట్ గా 6.4 ఇంచెస్ అవేగా కలిసి కత్తి పార్ట్నర్ నువ్వు. కానీ నీకు నా సంగతి పూర్తిగా తెలియదు పార్ట్నర్. రే దొంగతనం నీ వృత్తి కాదురా, ఏదో సరదా కొద్ది చేస్తున్నావు. నీకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. అది నా దొంగతనాలు చూసి చెప్పొచ్చు. కొత్తదేదైనా చెప్పు. నీ బాడీ దేనైనా తట్టుకుంటుంది. అది నా బాడీ చూసి చెప్పొచ్చు. కొత్తది ఏదైనా చెప్పు. రే నీ టైమింగ్ మీద నీకు నమ్మకం, నిన్ను ఎవరు పట్టుకోలేరన్న ధైర్యం అన్నిటినీ మించి నీకు వెటకారం చాలా ఎక్కువ. అది నా మాటలు చూసి చెప్పొచ్చు. కొత్తదేనా చెప్పు పార్ట్నర్. కొత్తది. నా గెస్సు కరెక్ట్ అయితే నువ్వు ఇక్కడే ఎక్కడో ఉండి నన్ను చూస్తూ మాట్లాడుతున్నావు. సూపర్ పార్ట్నర్, పర్ఫెక్ట్ గా ఊహించావు. ఇది కొత్త మ్యాటర్. నువ్వే నా కరెక్ట్ మొగుడివి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేనెప్పుడు పైనే, నువ్వు ఎప్పుడు కిందే. నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు. రే నా ఈగోని హర్ట్ చేశావు, నన్ను అనవసరంగా కెలికావు. నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను వెతికి వేటాడి పట్టుకుంటా. చా, ఎలా పట్టుకుంటావు పార్ట్నర్? ఎలా ఉంటానో తెలుసా? తెలీదు. ఎక్కడుంటానో తెలుసా? తెలీదు. ఎవరిని కొడతానో తెలుసా? తెలీదు. రేపు ఎక్కడుంటానో తెలుసా? లూజర్. ఇంట్రెస్టింగ్ గా. నాట్ ఎనిమోర్. వై? నీ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ని నువ్వు కలవకూడదు అనుకుంటున్నావు, కానీ నా స్టోరీలో ఉన్న క్యారెక్టర్ని నేను కలవాలనుకుంటున్నా. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిందే వాడిని పట్టుకోవడానికి. ఏంటి? వాడిని పట్టుకోలేనన్న పొగరుతో క్లూ ఇచ్చి మరీ వచ్చాడు. రేపు ఎక్కడుంటానో తెలుసా? వాడు లూసర్ అన్నది నన్ను కాదు, తెలివిగా నాకిచ్చిన క్లూ. దాన్ని బ్రేక్ చేయడానికి నాకు 2 రోజులు పట్టింది. దీన్ని రివర్స్ చేస్తే R3507. ఇది పదం కాదు, వాడెక్కొచ్చిన మలేషియన్ ఫ్లైట్ నంబర్. ఇప్పుడు ఇక్కడ ఇదే సిటీలో ఉన్నాడు. ఈసారి తప్పించుకోలేడు. నా మీద వాడి నీడ పడినా పట్టుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. உங்களுக்கு இந்த அட்ரஸ் தெரியுமா? నో. உங்களுக்கு? ஓகே, எனக்கும் தெரியாது. 1 2 3 கேம் ஸ்டார்ட்.
మీరు అన్నట్లుగానే నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేద్దాం. మిగతా ఏర్పాట్లే నేను చేస్తాను. యూ డోంట్ వరీ. ఓకే, బాయ్. అక్క 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 కంగ్రాచులేషన్స్. నీ ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీక్ లో ఫిక్స్ అయిందంట. చూసి కూడా గుర్తుపట్టేట్టు వెళ్ళిపోయాడు. ఎవరు? ఇంకెవరు? ఒక్కిక్కు నా కొడుకు. కళ్యాణ్ వచ్చాడా? ఎప్పుడు? ఎక్కడ? నీకేంటి అంత ఎక్సైట్మెంట్? వాడెందుకు గుర్తుపట్టినట్టు వెళ్ళాడు? డెఫినెట్ గా నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చి ఉంటాడు. వాడే అయి ఉంటాడు కదా. వాడు కాదు, వాడు కాదు, వాడు కాదు. డెఫినెట్ గా వాడే డెఫినెట్లీ. Mr. Krishna, we got complete information from Indian government. I'll give full support from my department. We believe that you'll catch that criminal. మీరు ఆ దొంగను పట్టుకుంటారన్న నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా మీకు ఏమైనా హెల్ప్ కావాలా? నాకు జర్నలిస్ట్ కావాలి. Mr. Kalyan Krishna, what's your inspiration behind becoming police officer? Justice delayed is justice denied. And I believe in instant justice. That's my inspiration. Reason for visiting Malaysia? నా పార్ట్నర్ కోసం వచ్చాను. Did you find him? ఖచ్చితంగా దొరుకుతాడు. I heard that you have very impressive track record. Any failures so far? I don't know the meaning of failure. I am not a loser. I am not a loser. హలో. హాయ్ పార్ట్నర్. ఇంటర్వ్యూ అదిరింది. పేపర్ లో స్టిల్ ఉంది చూడు. పిచ్చి గ్లామరస్ గా ఉన్నావు. మంచి ఫోటోజెనిక్ ఫేస్. ఎరా, మలేషియాలోనే సెటిల్ అయిపోయావా? అకామిడేషన్ అంతా ఎలా ఉంది? చాలా బాగుంది. వెదర్ ఒకటే నీలాగా హాట్ హాట్ గా ఉంది. అవును పార్ట్నర్, నువ్వు ఏదో పెళ్లి చేసుకోవడానికి వచ్చావు అనుకున్నాను. లూజర్ నేను ఇచ్చిన క్లూన్ బ్రేక్ చేసి ఇక్కడ దాకా నా కోసం వచ్చేస్తావా? హెడ్స్ ఆఫ్. సూపర్. అర్జెంట్ గా నేను కలిసి షేక్ అని ఇచ్చేయాలని ఉంది. అవకాశం ఇస్తావా? రే, ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయదురా. నీలాంటి వాడి చెయ్యి దొరికితే నేను సంకళ్ళు వేస్తానే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వను. నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను. ఇండియాలోనే నన్ను పట్టుకోలేకపోయావు, ఇక్కడ మలేషియాలో నువ్వు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదా పార్ట్నర్? నువ్విచ్చిన క్లూతో ఇంత దూరం వచ్చిన వాడిని నీ దాకా రాలేనా? రాలేవు. నీకు ఇంకొక అవకాశం. డిసెంబర్ 16 లోపు నన్ను పట్టుకో. ఆ తర్వాత నువ్వు పట్టుకోవాలనుకున్నా దొరకను. ఇది నీకు చివరి ఆఖరి అవకాశం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ రా. నేను ఆ ఇంటర్వ్యూ ఇచ్చింది నీకోసం. నువ్వు అది చూసి నాకు ఫోన్ చేస్తావని తెలుసు. అడ్డంగా దొరికిపోయావు కదా. ఐఎమ్ నాట్ అ లూసర్. యూ ఆర్ ద లూసర్. సూపర్ టచ్ ఇచ్చో పార్ట్నర్. నీకు ఫ్యాన్ అయిపోయాను. Hey, don't shoot! హలో పార్ట్నర్. తెగ పరిగెత్తించేస్తున్నావు. మలేషియా కొత్త కదా, ఎటు వెళ్ళమంటావు? రైట్ తీసుకోమంటావా, లెఫ్ట్ తీసుకోమంటావా? థ్యాంక్ యూ వెరీ మచ్. లెఫ్ట్ తీసుకుంటానే. పార్ట్నర్, నన్ను పట్టుకోవడానికి హెలికాప్టరా? ఎంత బడ్జెట్ ఇచ్చారు నీకు? స్పీడ్ పెంచాలైతే. బాయ్ బాయ్. పరిగెత్తానే. మూడీగా ఉన్నావేంటి?
కనిపించానా? కాదు. కొత్త మూవీ వచ్చిందంట, వెళ్దామా? చూడలేదు. వీడేంటి హాస్పిటల్లోకి? ఇది ఇండియా నుంచి వచ్చిన స్పెషల్ కేస్. తలకి బలమైన గాయం తగలటం వల్ల ఈ ఏరియాలో రక్తం గడ్డకట్టి పూర్తిగా తన గతాన్ని మర్చిపోయాడు. మెమరీ లాస్. అబ్జర్వేషన్ లో పెట్టాం, జాగ్రత్తగా చూసుకోండి. స్టాప్ 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 స్టాప్. ఏంటి తొక్కలు మీటింగ్? వేర్ ఇస్ మై పేషెంట్? నా పేషెంట్ ఎవరు హైజాక్ చేశారు? వేర్ మై పేషెంట్? వేర్ ఇస్ మై పేషెంట్? ఐఎమ్ ఆస్కింగ్. ఏంట్రా అలా చూస్తున్నారు? నా పేషెంట్ ఎక్కడో చెప్పకపోతే తాట తీస్తా. 2 రోజుల నుంచి కనబడతలేదు. నాకు అసలు బీపీ ఎక్కువ. నాకు కానీ కోపం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ, ఇది నా వీక్నెస్. నా పేషెంట్ కనిపించలేదు, మిమ్మల్ని ఎవరిని వదలను. హవరి డాక్టర్? ఒక డాక్టర్ అయ్యుండి అలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటండి? అతను డాక్టర్ కాదు. మరి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మెమరీ లాస్ పేషెంట్. అతను ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు నేనెవరో చెప్పండి. చెప్పకపోతే దూకేస్తా 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 దూకేస్తా. చెప్పండి నేనెవరిని? నాన్ యారే? నాన్ హెల్లి? నాన్ గొత్తైత్రి? ఇన్నాళ్ళు వీడెక్కడ ఆత్మహత్య చేసుకుంటాడోనని భయపడ్డాం. ఇప్పుడు ఒకే ఒక ఇంజక్షన్, ఒక్కసారి పొడిస్తా. పొడిపించుకోండి. ఓన్లీ 1 ఇంజక్షన్. ఎవరిని హత్య చేస్తాడని భయపడుతున్నాం. ఎందుకని? అదే అర్థం కావటం లేదు. వీడు సడన్ గా ఇలా ఎందుకు మారిపోయాడు? ఎవరో ఇతన్ని పవర్ఫుల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చేశారు. పైగా మన హాస్పిటల్లోనే ఇతనికి ఒక పేషెంట్ ఉన్నాడు. సో ఆల్ ఆఫ్ యూ బీ కేర్ఫుల్ విత్ హిమ్. బాలి, డాక్టర్ బాలి, డాక్టర్ బాలి, డాక్టర్ బాలి. వేర్ ఇస్ మై డాక్టర్ బాలి? డాక్టర్ బాలి ఎక్కడికి వెళ్ళావు? అది అక్కడ 2 రోజుల నుంచి రాకపోతే ఎంత టెన్షన్ పడింది తెలుసా? అసలు నీకున్న జబ్బు అది memory loss, doctor. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అది హాస్పిటల్ అడ్రస్ తెలియక ఇదిగో ఈ చీటి తీసుకుని ఊరంతా అడుక్కుంటే ఇక్కడ దాకా వచ్చాను డాక్టర్. ఏమైంది డాక్టర్? అమ్నీషియా పేషెంట్, సీరియస్ కండిషన్. అబ్జర్వేషన్ లో ఉంచాము. Radiology, mythology, cardiology. This is Cofrasis Droflav. Yesterday you taken sleeping with enemy? ఎస్ డాక్టర్. ఏ ఆలోచిస్తున్నారు డాక్టర్? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది. ఆర్ యు షూర్ ఐమ్ డాక్టర్? గుడ్ క్వశ్చన్. ఒకసారి పక్క వస్తారా? షూర్, వై నాట్? అది లేవండి. యా ప్లీజ్. నీ అయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? నువ్వు డాక్టర్వి, నేను పేషెంట్ ని. నువ్వు పేషెంట్ వి, నేను డాక్టర్. అదే కదా నేను చెప్పింది. నన్నే మ్యాన్ హ్యాండింగ్ చేస్తావా? నిన్ను కెన్ ఐ టేక్ మై స్కల్స్? తీసుకో. గివ్ దట్. మై ఫోటో. ఐ యామ్ డాక్టర్. నన్నే కుమ్ముతావా? ఓ, what do you want, babies? డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? You talking about the patient? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. అంటే అతనికి గతం గుర్తురాదా? ఎందుకు గుర్తురాదు? నన్ను కుమ్మితే రాలా? ఎవరైనా గుర్తు చేస్తే వస్తుంది. డే నైట్ కుమ్మితే వచ్చేస్తుంది. ఐఎమ్ డాక్టర్ బాలి. ఎనీథింగ్ యు వాంట్, కమ్ టు మై రూమ్. యువర్ సిస్టర్? ఎస్. ఏంటి ఫీల్ అవుతున్నావా? నో 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 నో. కిక్కు కిక్కు అని తిరిగాడుగా, అందుకే మైండ్ దొబ్బింది. ఇప్పుడు హాయిగా ఉంది, టెన్షన్ పోయింది. వచ్చి ఎక్కడ అందరినీ డిస్టర్బ్ చేస్తాడా అనుకున్నాను. వాడు మాత్రం వద్దు, వాడిచ్చిన గిఫ్ట్ మాత్రం కావాలా? నో, ఐ డోంట్ నీడ్ దిస్.
నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. నువ్వెందుకు నమ్ముతావే? నా సంగతి దీనికి తెలియదు. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే నా దగ్గర ప్లాన్ బి ఉంది. వాట్ ఈస్ ద ప్లాన్ బి పేషెంట్? బ్యాండ్ బజావ్. వ్యాన్ బజావ్. పట్టి కాటవల్లి, ఇది రోగం కాదు, మహారాజయోగం. అచ్చి బాబాయ్, ఇరుక్కుపోయాను, ఇరుక్కుపోయాను బాబాయ్. మర్చిపోవడం త్వరగా. నవ్వు. ఏ చూడ. త్వరగా. ఇంత కసి పెట్టుకుందా? అచ్చి బాబోయ్, అమ్మా. నువ్వేంటి వాడిని అలా కొట్టేశావు? కొట్టలు చంపాలి మమ్మీ. గతం మర్చిపోయి హ్యాపీగా ఉన్నాడు వాడు. ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. ప్రేమించక ముందు వాడే హ్యాపీగా ఉన్నాడు. ప్రేమలో ఉన్నప్పుడు వాడే హ్యాపీగా ఉన్నాడు. విడిపోయా కూడా వాడే హ్యాపీగా ఉన్నాడు. గతం మర్చిపోవడం ఒక వరమా? నీ అబ్బ చంపేస్తాను. అక్క, వాడిని కొట్టేశావు కదా, ఇంకొదిలే. వదలను. వాడిని ఊరికే వదలను. ఏం చేస్తావే? వాడి గతం గుర్తు చేస్తాను, మా ప్రేమను గుర్తు చేస్తాను. అన్ని గుర్తొచ్చిన తర్వాత వాడి కళ్ళ ముందే కళ్యాణ్ కృష్ణని పెళ్లి చేసుకుంటాను. అది చూసి వాడు కుళ్ళి కుళ్ళి చావాలి. అది నేను చూడాలి. ఇంట్లో తెలిస్తే చెప్పను. నువ్వు కూడా ఎవరికి చెప్పుకో. ఇంటికి తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడుకుంటాను. గేమ్ స్టార్ట్స్ నౌ. ఈ బ్రేస్లెట్ ఇండియాలోనే తయారు చేయబడింది. ఇట్స్ అ డిజైనర్ పీస్. కొన్న వాళ్ళ డీటెయిల్స్ అమ్మే ముందు నోట్ చేసుకుని అమ్ముతారు. ముందు ఆ జ్యువెలరీ షాప్ ఎక్కడుందో కనిపెట్టండి. ఎస్ సార్. ఈ బ్రేస్లెట్ నంబర్ ఇస్తే అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. ఓకే సార్. డూ ఇట్ నౌ ఇమీడియట్లీ. గేమ్ స్టార్ట్స్ నౌ. బావగారు, పిల్లలు పెళ్లి ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును బావగారు, జీవితంలో ఎంత సంపాదించినా కూడా ఇవాళ కలిగినంత ఆనందం నాకు ఎప్పుడు కలగలేదు. అందుకే ఈ పార్టీ ఇస్తున్నాను. అవును, మీ అల్లుడు మలేషియాలో సెటిల్ అయ్యారన్నారు కదా, ఎక్కడున్నాడు? మలేషియన్ లేడీస్ వీళ్ళు బాగానే ఉన్నారు. హలో. సూపర్. ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. హాయ్, ఐఎమ్ జిగురు జింగానియా. జిగిరి జింగానియా. యా, జిగిరి జిగిరి. చెప్పా కదా, జిగురు జింగానియా. నా పేరు చెప్పలేదు కదూ. మై నేమ్ ఇస్ పరుగు ప్రకాష్ రాజ్. ఏంటమ్మా, మీ పొట్టి హల్వాగాడు నీతో పాటు రాలేదా? నాన్న చలపాయ్, అందరూ నీలా పొడవుకుంటారనుకుంటేలా, కొంచెం తలదించి చూడు. అల్లుడు గారు వచ్చారా? ఏం బావా, ఎందుకింత లేటు? అవును, ఈ గెటప్ ఏంటి? అది బావగారు, మా అల్లుడు. ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఎందుకు వచ్చారో తెలుసా? జోక్ చేశాను. జోకులు చాలు, ఏంటి పేరు మార్చా? అది అవును, 1 year నుంచి ఇక్కడే ఉంటున్నారంట. ఇండియా వెళ్ళమన్నా వెళ్ళట్లేదంట. ఏంటి సంగతి? మర్డర్ అటెంప్ట్ చేశా. ఇండియాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. వాడి కారు కింద బొమ్మ పెట్టి చంపేద్దాం అనుకున్నా. ఒక అమ్మాయి ఒకటి వల్ల అలా జరిగింది. దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. జోక్ చేశా. చోకానా బోందా నిజంగానే జరిగింది. ఓకే ఓకే ఓకే. వేర్ ఇస్ మై సిస్టర్? ఐ వాంట్ టు సీ మై సిస్టర్ ఇమిడియట్లీ. ఐ వాంట్ టు సీ మై సిస్టర్. కమాన్ బావా, ఎక్కడ మా సిస్టర్? హలో హలో హలో. మా అల్లుడమ్మా. అల్లుడా? అమ్మో, ఇలా ఇరుక్కుపోయానంటారా దేవుడా. ఇండియాలో నేను బీట్ కొట్టిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అని తెలిస్తే మా బావ నా బాక్స్ బద్దలు కొడతాడు.
అవును, అక్కడ వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఇక్కడ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారేంటి? వాడు మామూలుడు కాదు, వదలడు కదా. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటావు? ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? ఇదే ఇదే, వెళ్ళండి. థ్యాంక్స్. అన్నట్టు మీరు రాజ్, ప్రకాష్ రాజ్. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఐఎమ్ నీ గజనీ. ఏమైందో తెలియదు. ఐఎమ్ లీ, డాక్టర్ బాలీ, మెంటల్ స్పెషలిస్ట్. ఎందుకు వచ్చానో తెలియదు. ఎనీథింగ్ వాట్, కమ్ టు మై హాస్పిటల్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? హలో, హాయ్ బ్యూటీ. హలో, వన్ సెకండ్. ఇట్స్ యావరేజ్. హలో కళ్యాణ్, నేనే మిమ్మల్ని పిలిచింది. హలో ఎవ్రీవన్, ఇతను నా ఫ్రెండ్ కళ్యాణ్, ఇండియా నుంచి వచ్చాడు. ఇతను నా ఉడ్బి. హాయ్. నీలాంటి వాడి చెయ్యి దొరికితే నేను సంకళ్ళు వేస్తానే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వను. నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను. తను మెమరీ లాస్ పేషెంట్. ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడు. ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. ఓకే అమ్మా. ఓకే. ఐఎమ్ సారీ. సారీదే ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ తొక్కలో గతం గుర్తుపెట్టుకుని బాధపడే కన్నా నాకు ఇలాగే చాలా ప్రశాంతంగా ఉంది. అక్క ఏంటి ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడిని మన ఇంట్లో పెడుతున్నావేంటి? ఏంటి నీకేం? నా ప్లాన్. గేమ్స్ ఆడుతున్నారా? నేను చెప్పనా? అబ్బే హౌలే, ఎవడా నువ్వు? చా హల్వా రాజ్, ఇండియాలో నాతో, ఇక్కడ మా పోలీస్ బావతో ఆడుకోవాలనుకుంటున్నావా? ఐ విల్ రివీల్ ఎవ్రీథింగ్ హియర్. మైండ్ దొబ్బిందా వాడికి? అందుక వాడు నన్ను గుర్తుపట్టింది. అరే కిక్కు, ఇన్నాళ్ళకి నువ్వు నాకు చిక్కావురా. అమ్మా, నీ రివెంజ్ లో కొంచెం నాకు ఇవ్వమ్మా. నన్ను వాడు రూమ్ లో పడేయి, వాడికి చుక్కలు చుక్కలు చూపిస్తా. వచ్చిన రిక్వెస్ట్, అక్కడ జరిగిన స్టోరీ ఇక్కడ ఎవరికి చెప్పకే. మా ప్లాన్ గురించి కూడా నువ్వు ఎవరికి చెప్పుకో. డన్. నౌ గేమ్ స్టార్ట్.